వెల్కమ్ బ్యాక్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? ఓకే అండి. మెయిన్గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మొత్తం మీకున్న సబ్జెక్ట్స్ అన్నీ తీసుకోండి. ఒక వైట్ పేపర్ పక్కన పెట్టుకొని ఒక్కొక్క సబ్జెక్ట్లో మీకు ఎన్ని పేజీలు మీరు చదవాలి. ఒక పుస్తకం తీసుకున్నారు, దీంట్లో సపోజ్ హిస్టరీ అని ఉంది, ఓకే 80 పేజెస్ ఉన్నాయి. ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నారు ఎకనామిక్స్ 50 పేజెస్ ఉన్నాయి. ఇట్లా మొత్తం అన్నీ ముందు ఒక టోటల్ వేసుకోండి. ఇన్ని సబ్జెక్ట్స్కి మొత్తం ఒక 2000 పేజీలు వచ్చాయనుకుందాం. ఈ 2000 పేజీలు పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి ఉన్న సమయం ఎంత? సపోజ్ మీకు ఒక 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో మీరు స్ట్రైట్గా ఏం చేస్తారంటే ఒక 3 నెలలు పక్కన పెట్టేసేయండి, 50% తీసేయండి దాంట్లో. ఎందుకంటే ఈ మధ్యలో మనకి పెళ్ళిళ్ళనో ఫంక్షన్లోనో ఏవో ఒకటి వస్తుంటాయి. అందువల్ల ఆ 50% టైం తీసేసి ఈ మిగతా 50% ఒక 3 నెలలు అంటే ఒక 90 రోజులు, పోనీ ఒక 100 రోజులు తీసుకున్నాం రఫ్గా. అంటే మీకు 2000 పేజీలు మీరు చదవాలి, మీకున్న సమయం 100 రోజులు. సో డైరెక్ట్గా 2000 డివైడ్ బై 100 వేసుకోండి. మీకు ఎన్ని పేజీలు వచ్చినాయి? ఇప్పుడు మీరు ఇన్ని పేజీలు మీరు ఏ రోజుకి ఆ రోజు కంపల్సరీగా చదివేటట్టుగా టార్గెట్ పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒకరోజు ఇలా టార్గెట్ పెట్టుకొని మీరు చదువుతూ ఉంటేనే మీ బ్రెయిన్ అనేది యాక్చువల్గా పనిచేస్తుంది. టార్గెట్ లేకపోతే ఎప్పుడు బ్రెయిన్ పనిచేయదండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ టైంలో మామూలుగా మీరు చూస్తుంటారు, ఏదో ఒక అసైన్మెంట్ ఇచ్చి ఇది ఈ మార్చి నెలాఖరికి సబ్మిట్ చేయండి అని అంటే అందరూ ఏం చేస్తారంటే మార్చి 30వ తారీఖే కూర్చుని ఆ రోజు రాత్రి రాస్తారు. ఎందుకంటే టార్గెట్ లేదు కాబట్టి, చాలా టైం ఉంది. ప్రతి వాళ్ళు చేసేది ఏంటంటే ఎగ్జామ్ ఇంకా 3 నెలలు ఉంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు అని చెప్పేసి అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరన్నమాట. కానీ ఈ విధంగా మనం ఒక టార్గెట్ పెట్టుకుంటే రోజు నేను ఒక 50 పేజీలు చదవాలి, 20 పేజీలు చదవాలి అని అనుకుంటే ఒక 4-5 పేజీలు అటు ఇటు అనుకోండి, టైం లేకపోతే నెక్స్ట్ డే దాన్ని కవర్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ విధంగా ఒక డెసిషన్ తీసుకుని నేను రోజుకి ఒక 50 పేజీలు చదవాలి అని మీరు అనుకుని అది చదువుతూ వెళ్ళండి. మీకు ఆటోమేటిక్గా ఈ 3 నెలల్లో ఈ టార్గెట్ అయిపోతుంది. ఒకసారి అయిపోయిన తర్వాత ఆ మిగతా 3 నెలల్లో మీరు రివిజన్స్ అనేవి బాగా స్టార్ట్ చేయాలి. అప్పుడు రివిజన్ ఎక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి దాన్ని మీరు మినిమం 5 టైమ్స్ రివైజ్ చేయాలి. ఏంటి, ఎటువంటి మెమరీ టెక్నిక్స్ యూజ్ చేయకపోతే. దీంట్లో మెమరీలో 2 రకాలు ఉన్నాయండి, అన్ట్రైన్డ్ మెమరీ, ట్రైన్డ్ మెమరీ అని. ట్రైన్డ్ మెమరీ వాళ్ళు 2 రివిజన్ చేసుకుంటే సరిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మా టెక్నిక్స్ తీసుకుని చేసేవాళ్ళు. కానీ అన్ట్రైన్డ్ మెమరీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కనీసం 6 సార్లు దాన్ని రివిజన్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు ఏది ఇంపాసిబుల్ అనేది కాదు. ఓకేనండి, ఇప్పుడు నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అండి. ఓకేనండి, సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడండి. ఓకే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. పలాస నుంచి మాట్లాడుతున్నాము సార్. మా బాబు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ 2nd క్లాస్ చదువుతున్నాడండి. 2nd క్లాస్ అండి? అవునండి. ఓకే. ఆ స్కూల్లో బాగా మర్చిపోతున్నాడండి, ఏది చెప్తున్నా కూడా. ఓకే, అంటే ఏం మర్చిపోతున్నాడండి ప్రస్తుతం? అంటే పరీక్షలో బాగా తక్కువ మార్కులు వస్తున్నాయండి. ఓకే అండి, కానీ ఇంకా అబ్బాయి 2వ క్లాస్ అంటున్నారు కాబట్టి మీరు దాంట్లో ఎక్కువ వరీ కావాల్సిన అవసరం ఏం లేదండి. ఇది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అతను ఆటోమేటిక్గా సెట్ అవుతాడు. కాకపోతే అసలు ఎవరికి కూడా మెమరీ తక్కువ ఉండటం అనేది ప్రశ్న ఉండదండి. కాకపోతే వీళ్ళ పిల్లలకి ఆ టీచర్ చెప్పినప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అటు సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండకుండా పక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ, చిన్నపిల్లలు కాబట్టి ఈ పక్కన వాళ్ళని గిల్లటం, లేకపోతే వాళ్ళని చూడటం, ఇటు చూడటం, ఈ విధంగా డైవర్షన్ అనేది జరుగుతుంది తప్ప మెమరీ ఉండకపోవటం అనేది అయితే ఏముండదండి. ఇది మీరు యాక్చువల్గా అంత వరీ కావాల్సిన ప్రాబ్లం ఏం కాదండి. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అది ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతుందండి. మీరు దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మా ఇంట్లో మిస్సెస్ గారు ఫీల్ అవుతున్నారు. ఓకే అండి, దానికి మీరేం చేస్తారంటే వాళ్ళ బుక్లో సిలబస్ ఉంది కాబట్టి ఆల్రెడీ దాన్ని మీరు పిల్లలతో మామూలుగా డిస్కషన్లో అది ఒక లెసన్ చెప్పినట్టు నువ్వు ఇక్కడ కూర్చొని చదువు అని చెప్తే 5వ తరగతి పిల్లవాళ్ళ దాకా వాళ్ళు ఎప్పుడూ చదవలేరండి. అట్లాగా వాళ్ళని ఆటలు ఆడిస్తూనే అటు ఇటు వెళ్ళేప్పుడు మాట్లాడుతూ దాంట్లో ఏ టాపిక్ వచ్చిందో ఆ టాపిక్ని మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా గ్రాస్ప్ చేస్తారు. మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ చిన్నపిల్లవాడే మీకు కిచెన్లోకి వెళ్ళినప్పుడు మీ మమ్మీ ఏ గిన్నెలతో ఏ వంట చేస్తుంది, ఏ గరిటెలు దేనికి వాడుతుంది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఇమ్మంటే చూడండి ఇస్తాడు. మీకు దోశ వేసేటప్పుడు ఆ గరిటె అమ్మ అంటే కరెక్ట్గా అది పట్టుకొచ్చి ఇస్తాడు. అంటే ఏంటి, అతనికి మెమరీ అనేది ఉంది, దాని గురించి ఏమీ లేదు. ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనం వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి మీరు వాళ్ళని ఫోర్స్ చేస్తే అది కుదరదండి. ఎందుకంటే పిల్లలకి టెస్టింగ్ అనేది ఇష్టం ఉండదు. అందువల్ల మనం వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళని ప్రేమగా వాళ్ళని లాలిస్తూ మధ్యలో మాట్లాడుతూ దాంట్లోనే మీ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దాని మధ్యలో కొంచెం లైట్గా డిస్కస్ చేస్తుంటే సరిపోతుంది. 2nd క్లాస్ అన్నారు కాబట్టి ఫాదర్ కానీ మదర్ కానీ మీరు ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. కాకపోతే వాళ్ళని కూర్చోబెట్టి మటుకు చదివించకండి ప్రస్తుతం. అదొకటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, అంతే.
ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? శివ, శివ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్. ఓకేనండి, సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడండి. చెప్పండి శివ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి శివ గారు. ఇది మా బాబు 9th క్లాస్ చదువుతున్నాడని. ఓకే అయితే 6th నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే అండి. అయితే చదివేటప్పుడు హెడేక్ వస్తుందని ఏం చదవట్లేదండి. ఆహా, చదివేప్పుడు హెడేక్ వస్తుంది అని అంటే అతనికి ఒక రకమైన భయమైనా ఉండాలండి, లేకపోతే ఆసక్తి లేకపోవటమైనా ఉండాలండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. ఒకటి ఒకవేళ ఫిజికల్గా కనుక అది కనుక ఉంటే దానికి మనం చేయాల్సింది ఏంటంటే అతన్ని కొంచెం నీళ్లు ఎక్కువగా తాగమని చెప్పండి. అతను మీరు చేయాల్సింది ఏంటంటే పొద్దున లేవగానే కొంచెం తాగగలిగితే 1 లీటరు నీళ్లు తాగించండి. ఓకే, అది కూడా అంత అలవాటు ఉందండి లేదా అతనికి? పొద్దున లేవగానే నీళ్ళు తాగుతారా లేదా? హలో, ఓకే అండి. మీరు ఏం చేస్తారంటే ఆయనకి 1 గ్లాసు 2 గ్లాసులు అలవాటు చేయండి. మొదట ఆల్రెడీ 2 గ్లాసులు తాగే అలవాటు ఉంటే కనుక ఇంకొక గ్లాస్ వరకు పెంచండి. ఎందుకంటే బ్రెయిన్ పనిచేయాలంటే ఎక్కువగా నీళ్ళు ఎక్కువ కావాలండి. ఆ నీళ్లు సప్లై తక్కువైనప్పుడు హెడేక్ రావడం ఇటువంటి జరుగుతుంటాయి. అందువల్ల అతను మీరు కనీసం 1 లీటరు నుంచి 1.5 లీటర్ కనుక పొద్దున పూట టిఫిన్ చేసే లోపల వరకు తాగిస్తే 6 గంటల నుంచి 8:30 9 గంటల టైంలో అతనికి ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. తర్వాత చదువులో ఆసక్తి పెరిగితే ఈ తలనొప్పి కూడా రాదండి. ఎప్పుడు మనకి ఇష్టమైన పని చేస్తుంటే తలనొప్పి అనేది ఎప్పుడు రాదు. అందువల్ల అతనికి ఆ స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందని కనుక్కోండి. బేసికలీ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీదే చాలామందికి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అన్నీ బాగానే చదువుతారు, 1 లేకపోతే 2 సబ్జెక్టులు మటుకు ఎక్కువ ఆసక్తికరంగా ఉండవు. వాటి గురించి మటుకు మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు బళ్ళారి నుంచి మాట్లాడుతున్నామండి. శారద నా పేరు. ఓకే, శారద గారు సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడండి. సరే అండి. హలో, చెప్పండి శారద గారు, చెప్పండి. హలో, మా పాప ఇప్పుడు 6th స్టాండర్డ్ పోతుందండి, 5th చదువుతోంది. ఓకే అండి. కానీ చిన్నప్పటి నుంచి చాలా అటుము, మొండి, ఏడుపు, ఏది కావాలంటే అది ఇచ్చే వరకు వదలదు, చదవమన్నా చదవదు. ఓకే, మరి ఎట్లా అది కంట్రోల్ అవుతుందండి? చిన్నప్పటి నుంచి అట్లే ఉంది. ఎంత ఏజ్ వచ్చినా ఇంకా ఏమి చేంజ్ లేదండి పాపకి. చదువుకోదు, మొండి. ఇంకా తనకి ఇంట్రెస్ట్ వస్తే తను చదువుకుంటుంది, లేదంటే మానేస్తుంది అంతే. మేము చెప్తే గనక అస్సలు ముట్టుకోదు బుక్స్, ఈసీ పారేస్తుంది. నేను చదువుని ఇప్పుడు అంటుంది. మరి అట్లా ఏమన్నా ఉంటుందండి ఫ్యూచర్ లో? చేంజెస్ ఏమన్నా వస్తాయంటారా? ఫ్యూచర్లో చేంజెస్ డెఫినెట్గా వస్తాయండి. కాకపోతే మీరు ఈరోజు ఏదైతే మొండితనం అనుకుంటున్నారో దాన్నే మనం పాజిటివ్గా చూస్తే అదే పట్టుదల అని కూడా అనుకోవచ్చండి. తను ఏది చేస్తుంది అనుకున్నారో మనకు కావాల్సింది ఏంటంటే తనకి చదువులో అనేది ఇష్టం లేదు అనేదాన్ని కంటే దాన్ని కొంచెం ఇష్టమయ్యేటట్టుగా మనం దాన్ని కనుక ఎక్కించగలిగితే కొంతకాలం తర్వాత తనకి లైక్ చేస్తే తను ఆటోమేటిక్గా అది చదువుకుంటూ వెళ్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మీరు పాపకి వంకాయ కూర ఇష్టం లేదనుకోండి, మీరేం చేస్తారు? మీరు ఇవాళ ఇదే కూర చేశాను మీరు తినండి అని ఫోర్స్ చేస్తే తినరు వాళ్ళు. అప్పుడు మీరేం చేస్తారు? ఆల్టర్నేట్గా వేరే ఇంకోటి ఏదో పెడతారు. అసలు ఏం పెట్టకుండా అయితే ఉండరు కదా. అలాగే మీరు చదివేటప్పుడు ఏంటంటే మీరు వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఫోర్స్ చేయకండి. వాళ్ళని చదివిస్తున్నట్టుగా వాళ్ళకి తెలియకుండా కొంచెం ఆ టాపిక్స్ మధ్యలో డిస్కస్ చేస్తూ మీరు వాళ్ళకి మూడ్ బాగున్నప్పుడు వాళ్ళకి మెల్లగా స్లోగా నీ చదువుకుంటే నీకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది. వేరే వాళ్ళ పిల్లల్ని మనం ఎంత బాగా చూస్తున్నాము, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా స్కూల్ వాళ్ళు అడుగుతారు ఏ ర్యాంక్ వచ్చిందని అడుగుతారు. ఈ విధంగా వాళ్ళకి కొంచెం పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటే మీరండి కొంతకాలానికి వాళ్ళు గ్రహించగలుగుతారు. అలాగే మీకు పక్కన ఎవరైనా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ ర్యాంకర్స్, వాళ్ళని మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారు, స్కూల్లో వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ దొరుకుతుంది, అది కనుక కొంచెం వాళ్ళకి ఇంజెక్ట్ చేయగలిగితే అండి స్లోగా వాళ్ళు చేంజ్ అవుతారండి.